మన మంచు విష్ణు అన్నది కన్నప్ప మూవీ రివ్యూ అయితే చూద్దాం రండి. అండ్ ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇంకా రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో విష్ణు అన్న అయితే టికెట్స్ చూపించి రివ్యూస్ అయితే చెప్పమన్నారు. ఫస్ట్ ఓపెనింగ్ చేస్తే శివుడు పార్వతిగా అక్షయ్ కుమార్ ఇంకా కాజల్ అగర్వాల్ అయితే చూపెడతారు. ఇంకా చిన్నప్పటి నుంచి మన హీరో అయితే దేవుణ్ణి అస్సలు నమ్మడు. ఎందుకంటే వాళ్ళ ఊరి వాళ్ళందరూ కాళీమాత దగ్గరికి నరిబలి ఇస్తే మంచి జరుగుతుంది, ఇంకా యుద్ధం గెలవచ్చని నమ్ముతారు. కానీ మన హీరో అయితే అలా చేయడం తప్పు అని చెప్తారు. దీనివల్ల వాళ్ళందరికీ గొడవలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్స్, కాస్ట్యూమ్స్ ఇంకా డైలాగ్స్ అయితే చాలా మందిని ఆకట్టుకున్నాయి. మన మంచు విష్ణు అన్నది డైలాగ్స్, యాక్టింగ్ ఇంకా ఎక్స్ప్రెషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా మన హీరోయిన్ ప్రీతి ముకుందన్ తన యాక్టింగ్ ఇంకా ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో జరిగే మాటలు, సాంగ్స్ ఇంకా రొమాన్స్ అయితే చాలా మందిని ఆకట్టుకున్నాయి. అయితే మన హీరోకి ఇంకా విలన్ కి అయితే ఫైట్ అవుతుంది. ఎందుకంటే మన హీరో విలన్ వాళ్ళ తమ్ముడిని అయితే చంపుతాడు. ఇంకా విలన్స్ వాళ్ళందరూ యుద్ధం చేయడానికి అయితే వస్తారు. ఇంకా హీరో వాళ్ళ నాన్నని అయితే చంపుతారు. ఇంకా పగ తీర్చుకోవడానికి మన హీరో అయితే ఛాలెంజ్ అయితే చేస్తారు. అయితే ఈ యుద్ధంలో మన హీరో అయితే గెలుస్తారు. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో ద్వాపర యుగంలో అర్జునుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక జంతువు అయితే వస్తుంది. ఇంకా అదే టైంలో శివుడు రూపం మార్చుకొని అర్జునుడితో ఒక చిన్న గొడవ అయితే పెట్టుకుంటాడు. ఇంకా ఈ సెకండ్ హాఫ్ లో సాంగ్స్, విజువల్స్ ఇంకా మన ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు. అయితే మహాశివరాత్రి ఉన్నప్పుడు హీరో ఇంకా హీరోయిన్ కి ఒక చిన్న గొడవ అయితే మొదలవుతుంది. ఇంకా ఈ లాస్ట్ సీన్ లో మన ప్రభాస్ అన్న ఎంట్రీతో థియేటర్ మొత్తం అయితే దద్దరిల్లిపోతుంది. ఇంకా ఈ సినిమాలో మన ప్రభాస్ అన్న 20 నిమిషాల పాటు అయితే యాక్టింగ్ చేస్తారు. ఇంకా ఈ సీన్ లో ప్రభాస్, మంచు విష్ణు, మోహన్ బాబు ఇంకా ప్రీతి ముకుందన్ వాళ్ళందరి మధ్యలో జరిగే మాటలు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. ఇంకా లాస్ట్ కి మంచు విష్ణు దేవుళ్ళని అయితే నమ్ముతాడు. ఇంకా శివుడు విగ్రహం కళ్ళలో నుండి రక్తం అయితే కారుతుంది. ఎందుకంటే మన హీరోని అయితే కొడతారు. దీనివల్ల మన హీరో అయితే తన 2 కళ్ళుని శివుడికి అయితే దానం చేస్తారు. ఇంకా లాస్ట్ కి శివుడు ఇంకా పార్వతి అయితే ప్రకటిస్తారు. ఇంకా కన్నప్ప అనే పేరుతో శ్రీకాళ హస్తేశ్వరి అనే గుడిని అయితే కట్టారు. ఇంకా ఈ టెంపుల్ తిరుపతి దగ్గరలో ఉంటుందని తెలుస్తుంది మనకి. ఈ సినిమా ఎంతమంది చూసారో చెప్పండి మామ.